శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. అల్లు అర్జున్ గారి బర్త్డే. సో అక్కడికి వచ్చేసి వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి చాలామంది గుంపుగా వెళ్ళిపోయారు. సో అక్కడ మొన్న రీసెంట్గా ఒక దగ్గర జరిగిన సంధ్యా థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ ఎవరు బాధ్యులు అంటారు? అంటే మళ్ళీ ఏమన్నా ఆయన మీద కేసు పడే ఛాన్సెస్ ఏమన్నా ఇట్లా మన ఉండే ఛాన్సెస్ ఉందంటారా? కొన్ని అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలిసి జనాలందరూ వచ్చారు, ఆయన చూడడానికి ఎగబడ్డారు, తొక్కీసలాట జరిగింది, ప్రాణాలు పోయాయి. అల్లు అర్జున్ బర్త్డే అని తెలిసి వాళ్ళ ఇల్లు అక్కడ ఉందని తెలిసి ఆయన్ని శుభాకాంక్షలు చెప్పడానికి జనం ఎగబడ్డారు. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా అవ్వట్లేదు. పోలీసులు ఎందుకు కంట్రోల్ చేశారు? లేదే, మన బార్గేట్ వేసారు. ఆఫ్ కోర్స్, అంటే ఆ రూట్ లో కొంచెం ట్రాఫిక్ ఏమన్నా ఇబ్బంది ఉంటుందేమో అని మేబీ వేసి ఉండొచ్చు. దానికి ఆయన ఏం అనలేము. బర్త్డే రోజు అభిమానులు రావద్దు అంటే ఎట్లా? అందరు అట్లాంటి ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ ఇప్పుడు రాజకీయ నాయకుల హౌసెస్ కూడా అక్కడే ఉన్నాయి. మరి వాళ్ళ రాజకీయ నాయకుడు బర్త్డే అప్పుడు కూడా అలాగే వస్తారు జనాలు. మొన్న కవిత బర్త్డే ఉంటుంది, ఆ నందినగర్ అంతా పెద్ద పెద్ద గుండ్రాలు వేసి జనాలు వచ్చారు. మరి ఏ రాజకీయ నాయకుడు ఇల్లునైనా అలాగే అవుతాయి. పుట్టినరోజు ఉంటే ఖచ్చితంగా వస్తారు, ఎక్కడెక్కడి నుంచో శుభాకాంక్షలు చెప్దామని. అందరి కొంపలు ఇక్కడే ఏడ్చాయి. మరి ఆ ఏరియాలంటూ మరి ఇక ట్రాఫిక్లకి ఫుల్ జామ్ అవుతాయి, జనాలు ఎగబడితే ఏదో అయింది. సో కామనే. అండ్ పోలీసులు మోహరించడానికి ఇంకో కారణం కూడా ఉంది. మంచిగా ఎందుకు అనుకోవాలి, చెడు కూడా. ఒక్కోసారి వాళ్ళు ఎవడో వచ్చి ఇంటి మీద రాళ్ళు వేసిపోయారు, మరి అట్లా ఎవడన్నా వచ్చేస్తే అప్పుడు చూడాలి కదా. ఇంతమంది వచ్చారని తెలిసి వాళ్ళందరూ పాపం ఎండకి బాగున్నారో లేదో, అంత ఎండలో వచ్చారని వాళ్ళకి స్నాక్స్ పంపించాడు. తెలుసా మీకు ఆ విషయం? డబ్బాలో అందరికి స్నాక్లు పంపిస్తే అభిమానులు అందరూ కూడా పంచుకున్నారు. అండ్ అసలు ఈ విషయం తెలిసి కూడా అభిమానులు ఎందుకు అక్కడికి వెళ్ళారో చెప్పు? ఇంత ఇష్యూ జరిగినా కూడా ఇప్పటికీ అభిమానులు సంధ్యా ఇష్యూని మా హీరోని కావాలని ఇందులో ఇరికించారు అన్న దీంట్లోనే ఉన్నారు. బర్త్డే రోజు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి కావాలని ఎవరైనా ఏదైనా చేస్తే ఏంటి పరిస్థితి, ఎందుకైనా మంచిదని చెప్పి సైన్యంలా వెళ్ళారు. మాట్లాడుకుని ఫ్యాన్స్ అందరూ ఇంటి చుట్టూ ఉన్నారు. బయట నుంచి ఎవరైనా వచ్చినా అమ్మాయి ఎవరు, నేను ఫలానా ఊరు నుంచి, ఓహ్ నిజంగా అక్కడి నుంచి వచ్చారా, ఎలా వచ్చారు, ఏంటి సంగతి, సరే సారు ఇట్లా ఓకే, ఇక్కడ కొంచెం ఇబ్బంది అని పోలీసుల కంటే ముందే ఆ వాతావరణాన్ని సరిచేయడానికి అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఆర్మీ అంటారో వాళ్ళు వెళ్ళారు. ఇది ఓవరాల్ గా జరిగింది. అంటే ఒక హీరోని అభిమానులు ఎంత ఇదిగా కాపాడుకుంటున్నారో అర్థం చేసుకో. ఎందుకంటే కావాలని అతని మీద ఎవరెవరో కొన్ని శక్తులు ఏదో చేస్తున్నాయని వాళ్ళు అనుకున్నారు, ఆ భ్రమలో ఉన్నారు. నిజమో కాదో వాళ్ళ ఇష్టం, బట్ మా హీరోని కాపాడుకునే బాధ్యత మాది అనుకొని వచ్చారు. అలాగే ఈవెన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతే ఉన్నారు, ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా అలాగే ఉన్నారు. కావాలని ఎవరో ఊరికే వీళ్ళ వాతావరణాన్ని ఇబ్బంది పెడితే మా హీరోని కాపాడుకోవడానికి మేము ఉన్నామని. ఎందుకంటే మూవీ అప్డేట్ గురించి కూడా 2 మూవీ అప్డేట్లు కూడా వచ్చాయి. పుట్టినరోజు అప్పుడు ఆ మాత్రం రావడం సహజమే. నీకు గుర్తుంటే లాస్ట్ టైం పుట్టినరోజు అప్పుడే కదా ఉగ్ర గంగమ్మ రూపం వచ్చింది. అవును, ఉగ్ర గంగమ్మ రూపము అంతకుముందు పుట్టినరోజు అప్పుడు జైలుకి నుంచి పరాయనంది ఉగ్ర గంగమ్మది ఆ పోస్టర్. మొన్నేమో ఆ ఉగ్రగంగమ్మకు సంబంధించిన గ్లిమ్స్, ఇంకో అర్థమైన పోస్టర్. ఇప్పుడు నేను నా తదుపరి చిత్రాలు ఇవి చేయబోతున్నాను అని. బాగానే ఉంది, ప్రతి అభిమానికి కావాల్సింది అదే. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండడానికి వీళ్ళు వెళ్ళారు అక్కడికి. కొద్ది గొప్ప బాగానే సర్దుబాటు జరిగింది. మిగతా వాళ్ళని కూడా చక్కగానే వచ్చి పంపించారు. ఈయన బయటకు వచ్చి చేతులు ఊపితే మళ్ళీ అది ఏదైనా వివాదం అయ్యిద్దేమో అని వాళ్ళు కూడా జాగ్రత్త పడ్డారు. అంత మించి ఇంకేం లేదు.